మీరు ఏమేమి పరిగణనలోకి తీసుకుంటారు అవని గారు? ఒక స్టోరీ వినాలి అని అంటే మీ మీ క్యారెక్టర్ని డెఫినెట్లీ మీరు అదే టాప్ మోస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు, కానీ అందులో గ్లామర్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు? గ్లామర్ కంటెంట్ ఇంపార్టెంట్ కాదండి, మనం యాక్టింగ్ స్కోప్ ఉన్నదే ఇంపార్టెంట్. మీకు గ్లామర్ అనేది చాలా రోజులు ఉండదు కూడా, మీకు చాలా రోజులు కనబడదు కూడా. అప్పుడు ఓన్లీ గ్లామరే చేసి ఉంటే ఈరోజు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడం చాలా తక్కువ ఉండేదేమో స్కోప్. అది నేను అలా మంచి మంచి క్యారెక్టర్స్, చాలా వేరియేషన్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి ఈరోజు మీతో ఇంకా కూర్చొని మాట్లాడుతున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేయగలుగుతున్నాను. సీరియల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. సీరియల్ అంటే అంత ఈజీ కాదండి, అందరికీ సీరియల్లో ఒక లీడ్ రోల్ అంటే వెంటనే చేయరు. ఇవిడ చేయగలుగుతుందా ఈ క్యారెక్టర్, ఇన్ని వేరియేషన్స్ దీనిలో వస్తుంటుంది, ఇవిడ చేయగలుగుతుంది కదా చూసి ఇస్తారు. సో ఒక ఆర్టిస్ట్గా మమ్మల్ని అనుకుంటేనే ఇస్తారు. అది అప్పట్లో మేము చేసిన క్రెడిట్, ఇప్పుడు నాకు అది పండింది, వచ్చింది నాకు క్రెడిట్. అంతే. ఒక యాక్టర్ గా ఉండాల్సిన యాటిట్యూడ్ ఎలా? గ్లామర్ అవసరం, ఆర్టిస్ట్ గ్లామర్ అవసరం. అది ఎంతవరకు అంటే ఆ సినిమాకి అవసరమైనంత వరకే. అన్ని సినిమాలో గ్లామర్ చేసేస్తే ఇంకా ఆర్టిస్ట్ గా మనం పనికిరాము. ఒక ఆర్టిస్ట్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఒక ఆర్టిస్ట్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలని మీరు నమ్ముతారు? అన్నీ చేయాలండి గ్లామర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మా రమేష్ గారిని తీసుకోండి, అమ్మవారి క్యారెక్టర్ చేస్తుంది, ఇటు గ్లామర్ క్యారెక్టర్ చేస్తుంది, ఇటు ఫ్యామిలీ రోల్స్ చేస్తుంది, ఇటు మోడర్న్ రోల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఆవిడ ఎన్ని రకాలు వేరియేషన్స్ ఉంది, ఆర్టిస్ట్గా నిలబడిపోయింది. ఇప్పటికీ రమ్యకృష్ణ అంటే అసలు దానికి మాటే లేదు, తిరుగులేదు. అలా ఎంతమంది చేయలేరు కదా, అందరికీ రాదు. ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ మీరు అలాంటి రోల్ ఒకటి చేయాలి అని అంటే డ్రీమ్ రోల్ ఏముంటుంది, ఏం చేయడానికి ఎక్కువ మీరు వెయిట్ చేస్తున్నారు? నాకు ఎక్కువ కొంచెం నెగటివ్ క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం. లేడీ విలన్ నిజంగా చాలా ఇష్టం. గత్తుగా కొంచెం ఎక్కువ గట్స్గా మాట్లాడడం, ఒక జమీందారు ఇదిలాగా కొంచెం ఆ సింహం అంట, లయన్ అంటారు కదా, ఆ ఒక ఉమెన్ పవర్ అది నాకు చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ చూస్తే చాలా సున్నితంగా సాత్వికంగా కనిపిస్తుంది. అదే కదా నేను ఆర్టిస్ట్ గా అలా చేయాలని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది, డెఫినెట్లీ. బికాస్ మీరు స్ట్రాంగ్ గా గట్టిగా అనేసుకొని అవును కదా జరిగిపోతుంది. ఇంత దూరం వచ్చారు, మీకు ఇంకొక స్టెప్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అనిపిస్తుంది నాకు.